వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఈ రోజు అన్ని కూడా నేను డిఫరెంట్ కస్టమైజ్డ్ సారీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు వరకు మనం ఏంటంటే కొన్ని జ్యూట్ ఆర్గన్జా అట్లా చూస్తూ ఉన్నాం కదా. ఈ రోజు వచ్చేసి స్పెషల్ గా మస్లిన్ సిల్క్ మీద ప్రింటింగ్స్ తీసుకొచ్చేసాను అనమాట. అలాగే కట్ వర్క్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రింటింగ్స్. మనం ఎక్కడా కూడా మీరు అవి చూసుండ్రు, అంత డిఫరెంట్ గా తీసుకొస్తూనే ఉన్నాను. అంతే బాగా రెస్పాన్స్ అయితే వచ్చిందండి జూటు కానీ అలాగే మనకు ఆర్గన్జాకి. దట్టు ఏంటంటే కస్టమైజ్డ్ ఎక్కువ కట్ వర్క్స్ అట్లా కూడా అడుగుతూ ఉన్నారనమాట, ఇలా చేసి పెట్టండి అట్లా. సో ఇంకా ముందు కూడా ఏంటంటే మనకి ఓన్లీ చూపించే శారీసే కాకుండా కస్టమైజ్డ్ కస్టమర్ కి ఏదైతే ఎట్లా కావాలో అట్లా కస్టమైజ్ చేసి ఇచ్చేలాగా బటర్ఫ్లై కలెక్షన్స్ అయితే ఉంది. సో ఈ రోజు చూపించేవన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట. మస్లిన్ సిల్క్ అంటే మనందరికీ తెలిసిందే, ఎంత ఏంటంటే కంఫర్ట్ వేరింగ్ అనమాట. ఈ రోజు నేను కట్టుకుంది కూడా మస్లిన్ సిల్కే. చాలా కంఫర్ట్, లైట్ వెయిట్, చక్కగా ఏంటంటే సింపుల్ గా పార్టీ వేర్ సారీస్ కి చాలా బాగుంటాయి. ఈ రోజు అన్ని కూడా నేను డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తీసుకొచ్చాను. కొన్ని జూట్ సారీస్ అలాగే ఆర్గన్జా. సో ఇవన్నీ కూడా నేను ప్రైజింగ్ కూడా సారీ చూపించేటప్పుడు చెప్పేస్తాను. వాటి వర్క్స్ గురించి కూడా ఎవరైతే ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్స్ కి వాట్సాప్ చేయండి, ఆర్డర్ పెట్టేసుకోండి. ఒక్కొక్క సారీ అయితే చూద్దాము. ఈ రోజు మనం ఫస్ట్ సారీ మస్లిన్ సిల్క్ కి మంచి కలర్ కాంబినేషన్ అండి. లైట్ పీచ్ కలర్ మీద మనం ప్రింటింగ్ అంతా లీఫీ గ్రీన్ అండ్ వైట్ కలర్ తో ప్రింట్ చేయించుకున్నాము. డిఫరెంట్ గా అనమాట. కొంచెం కలర్ కూడా వైట్ అండ్ అంతా కూడా మనకి ఏంటంటే లీఫీ గ్రీన్ కాంబినేషన్ తో వచ్చింది. సన్నది ఏంటంటే ఒక గోల్డెన్ ఒక తీగ లాగా మనకి బోర్డర్ పార్ట్ లాగా మనకి కనిపిస్తుంది. భలే సింపుల్ గా బాగుంది అనమాట. ఓవరాల్ శారీ మొత్తం కూడా మనకి మస్లిన్ సిల్క్ అంటే మనకి షైనీ లుక్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది, ఈజీ టు క్యారీ, ఈజీ టు మెయింటైన్ చేసేటట్టు అయితే ఉన్నాయండి. సో దీని మీద మనం ప్రింటింగ్ చూసుకుంటే చక్కగా అక్కడక్కడ ఒక లీఫీ డిజైన్ ఒక బంచ్ లాగా ఇచ్చేసారు. నీ నుంచి కూడా వాళ్ళ ఒక దీపం లాగా ఇచ్చేసారండి, ఆ గొలుసు కట్టు లాగా. ఎంత అందంగా ఉందో ఈ ప్రింటింగ్ అయితే, చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ ఈ సారీకి వచ్చేసిన పళ్ళు పాట అంతా కూడా కొంచెం హెవీగా ఉండేలాగా ఆ బ్రైట్ మనకి ఏంటంటే పీచ్ మీద వైట్ అండ్ గ్రీన్ కలర్ చక్కగా కనిపిస్తూ హైలైట్ అయ్యేలాగా ఇచ్చారు. అండ్ ఈ సారీకి వచ్చేసిన బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము. ఈ సారీకి వచ్చేసిన బ్లౌజ్ వచ్చేసి చూసారా ఎంత డిఫరెంట్ గా ఉందో. అండ్ లీఫీ గ్రీన్ కి అంతా కూడా ఏదైతే మనకి వైట్ అండ్ మనం ఇందులో ఏదైతే డిజైన్ తీసుకున్నామో అదే కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ తో మనం ఇట్లా డిజైన్ చేసుకున్నాం అనమాట. ప్రింటింగ్ కూడా డిఫరెంట్ గా ఉంది. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, కస్టమైజ్డ్ సారీస్. సారీ వచ్చేసి మనకి 6 మీటర్స్ ఉంటుంది, బ్లౌజ్ వచ్చేసి మనకి 1 మీటర్ అనమాట. మనమే ఏంటంటే చూస్ చేసుకుని ఈ కలర్ కాంబినేషన్స్ కూడా సెట్ చేసి ఇట్లా మనం డిజైన్ చేపిస్తాం అనమాట. సో ఈ సారీ కాస్టింగ్ వచ్చేసి మనకి 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. అలాగే మనకి ఇలాగే కాకుండా కట్ వర్క్ లేదంటే టజల్స్, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఇలా మనకి ఏమైనా ఎక్స్ట్రా వర్క్ కావాలంటే మీరు పర్సనల్ గా పింక్ చేయొచ్చు. ఈ సారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. అంతా కూడా సారీ లైట్ కనకాంబరం కలర్ కాంబినేషన్ కి. దీని మీద చూస్తే మనకి ప్రింటింగ్ కూడా మనం ఇంతకు ముందు అసలు ఈ ప్రింటింగ్ అయితే చూడలేదు. చిన్న ఫ్లవర్స్ చిన్నగా ఏంటంటే తీగల్లాగా డిజైన్, లైట్ మిల్కీ వైట్ కాంబినేషన్ తో ఈ ఫ్లవర్ అయితే డిజైన్ చేసుకున్నాము. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా చిన్న ఫ్లవర్స్ అక్కడక్కడ మనకి క్రీమ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో కనిపిస్తే, అండ్ నీ నుంచి కూడా ఈ డిజైన్ అనేది భలే డిఫరెంట్ గా అనిపిస్తుంది. ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. వీటికి ఏంటంటే పర్టికులర్ గా బోర్డర్ పార్ట్స్ అంటూ ఏమీ లేవు. ఈ స్పెషాలిటీ ఈ శారీస్ అయితే ఇంతే. దట్టు ఏంటంటే ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇట్లా ఇదే మనకి ఈ డిజైన్ తోనే కంటిన్యూ అవుతూ కింద వచ్చేసి మనకు ఒక గొలుసు కట్ లాగా పళ్ళు పాటలు కొంచెం హైలైట్ అయ్యేలాగా చేశారనమాట. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము. బట్ కలర్ కాంబినేషన్ అండ్ ఆ సాఫ్ట్నెస్ అయితే చాలా బాగుంది. బ్లౌజ్ చూద్దామంటే క్రీమ్ కలర్ కాంబినేషన్ కి కనకాంబరం కలర్ తోనే మనకి ఏంటంటే ఏదైతే శారీలో ప్రింటింగ్ తీసుకున్నామో అదే కలర్ అనమాట. అదే కలర్ కాంబినేషన్ తీసుకుంటూ ఇట్లా వైట్ ఫ్లవర్ వచ్చేలాగా ప్రింట్ చేసుకున్నాము. అసలు ఎంత క్లాసీగా ఉందో. మస్లిన్ సిల్క్ ఆ సాఫ్ట్నెస్ అండ్ షైనీ లుక్ అయితే బాగా తెలుస్తుందండి. కంఫర్ట్ వేరింగ్ మనకేంటంటే పార్టీస్ కి ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ లో ఎక్కువ ఏంటంటే పట్టు చీరలు అట్లా కట్టుకోలేని వాళ్ళకి డిఫరెంట్ అండ్ కంఫర్ట్ సారీస్ తో చక్కగా కట్టేసుకోవచ్చు. ఇంకా ఈ సారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 2999 ప్లస్ షిప్పింగ్ పడితే ఎక్స్ట్రా కస్టమైజేషన్ లైక్ కట్ వర్క్ లేదంటే స్కలా బోర్డర్ లేదు అంటే మనకి ప్యాచ్ వర్క్స్ అట్లా ఏమన్నా కావాలంటే మీరు పర్సనల్ గా పింక్ చేయొచ్చు. ప్రతి సారీకి కూడా మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసిస్తాం అనమాట. అనదర్ బ్యూటిఫుల్ సారీ అండి. లీఫీ గ్రీన్ కి లైట్ లావెండర్ షేడ్ తో మనం ప్రింట్ చేయించుకున్నాము.
ఆ ప్రింటింగ్ కూడా చూసుకుంటే భలే చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసాయి. అక్కడక్కడ ఆ స్ట్రాబెర్రీస్ భలే అందంగా కనిపిస్తున్నాయి. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఆ స్ట్రాబెర్రీస్ అండ్ బంచ్ ఆఫ్ ఫ్లవర్ ఏంటంటే ఒక మెహందీ వేసినట్టుగా ప్రింట్ చేసుకున్నాం అనమాట. అండ్ పైన అంతా శారీ వచ్చేసి ఒక చిన్న ఒక ముగ్గులాగా ఒక డిజైన్ భలే సింపుల్ గా అనిపిస్తుంది. నీ నుంచి కూడా మనకు ఆ డిజైన్ చక్కగా కంటిన్యూ అవుతూ స్ట్రాబెర్రీస్ హైలైట్ గా ఉన్నాయి అనమాట ఈ శారీకి. అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పాటు ఆల్ ఓవర్ పళ్ళు పాటు మొత్తం కూడా మనకి అదే ప్రింటింగ్ కంటిన్యూ అవుతూ చూస్తేనే మనకి డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా. మనకి ప్రింటింగ్ కూడా మనం ఎక్కడ చూస్తున్నాము, ఎక్స్క్లూజివ్ గా బటర్ఫ్లై కలెక్షన్స్ లోనే మనకి డిజైన్స్ అయితే దొరుకుతాయండి. సో అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూద్దాము. బ్యూటిఫుల్ గా బ్లౌజ్ అయితే మనకి కొంచెం శారీ లైట్ గ్రీనిష్ షేడ్ తో ఉండేసరికి డార్క్ లావెండర్ షేడ్ తో మనకి బ్లౌజ్ అయితే మనం ప్లాన్ చేసుకున్నాము. అండ్ దీని మీద వచ్చేసిన ప్రింటింగ్ కూడా లైట్ లీఫీ కలర్ డిజైన్ తోనే వచ్చింది. బట్ ఎంత డిఫరెంట్ గా ఉందనండి కలర్ కాంబినేషన్, భలే బ్రైట్ షేడ్ గా కనిపిస్తూ చాలా బాగుంది. దట్టు ఏంటంటే దీని మీద వచ్చేసిన ఎక్స్క్లూజివ్ గా ఈ ప్రింటింగ్ అయితే చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ ఈ సారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది అనమాట. ఎక్స్ట్రా కస్టమైజేషన్ కోసం మీరు పర్సనల్ గా పిన్ చేయొచ్చు. అనదర్ బ్యూటిఫుల్ శారీ అండి, మల్మల్ సిల్క్స్ లోనే లైట్ లావెండర్ షేడ్ కి మనకి శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ కూడా మనం ఇంతకు ముందు అయితే డిజైన్ చేయలేదండి, చాలా డిఫరెంట్ గా ఉంది. అది కూడా మనకి ఏంటంటే లైట్ లెమన్ ఎల్లో కాంబినేషన్ తో చేసుకునేసరికి అసలు ఆ లావెండర్ కలర్ మీద ఎంత బ్రైట్ గా అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ తీసుకుంటే అండ్ హాఫ్ పార్ట్ నుంచి కూడా మనకి ఆ ప్రింటింగ్ అనేది కొంచెం థిక్ గా తీసుకుని ఫ్లవర్ చాలా ఏంటంటే బాగా బ్రైట్ గా కనిపించేలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అసలు ఎంత బాగుందో. అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పార్ట్ కూడా ఆల్ ఓవర్ పళ్ళు పార్ట్ మొత్తం కూడా మనకి అదే ప్రింటింగ్ కంటిన్యూ అవుతూ ఇచ్చేసారు. ఏదైతే శారీలో మనం కలర్ చూస్ చేసుకున్నామో అదే కలర్ కాంబినేషన్ తో మనం కాంట్రాస్ట్ తో బ్లౌజ్ అయితే చూస్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ బ్లౌజ్ అయితే చూద్దాము. ఈ శారీకి వచ్చేసిన కాంట్రాస్ట్ బ్లౌజ్ చెప్పాను కదా, ఏదైతే శారీలో ఉన్న మనం కలర్ చూస్ చేసుకుని చక్కగా ప్లాన్ చేసుకున్నామో అదే కలర్ కాంబినేషన్ తో మనకి సేమ్ అదే మనకి ఆ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చేలాగా బోర్డర్ కి కూడా ప్లాన్ చేసుకున్నాం అనమాట. కలర్ కాంబినేషన్ అయితే అసలు ఎంత క్లాసీగా అసలు ఎంత బాగుందో. ఈ కలర్ ఎక్కువ ట్రెండీలో ఉందండి, లావెండర్ షేడ్ ఎక్కువ లెమన్ లో ఎక్కువ. మనం ఇప్పుడు ఈ కస్టమైజ్ శారీస్ లో కూడా ఇదే కలర్ కాంబినేషన్స్ మనం జూట్ లో చూసాము, అలాగే ఆర్గన్జా ఎక్కువ చూస్తూ ఉన్నాము. ఈ రోజు వచ్చేసి మస్లిన్ లో అనమాట. ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. ఎక్స్ట్రా కస్టమైజేషన్ కోసం మీరు పర్సనల్ గా పింక్ చేయొచ్చు. నెక్స్ట్ శారీ చూద్దాము. అనదర్ బ్యూటిఫుల్ శారీ లైట్ శనగపిండి రంగు కలర్ కాంబినేషన్ కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి ప్రింట్ చేపించుకున్నామండి. ఈ ప్రింటింగ్ కూడా అసలు ఎంత డిఫరెంట్ గా ఉందో. ఆల్ ఓవర్ శారీ మొత్తం అంటే మనకి హాఫ్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా ఈ రోజు చూసుకుంటే మనకి శారీ మొత్తం ఒకటే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్. హాఫ్ ఆఫ్ ద పార్ట్ మనకి ఏంటంటే చిన్న చిన్న బడ్స్ లాగా ఫ్లవర్స్ లాగా ప్లాన్ చేసుకుంటే అండ్ నీ నుంచి కూడా కొంచెం వర్క్ అనేది హెవీగా కస్టమైజ్ చేసుకున్నాం అనమాట. ఇందులో చూసుకుంటే మనకి సీ గ్రీన్ వచ్చింది, అలాగే వైట్ కలర్ కాంబినేషన్ తో అక్కడక్కడ మనకి హైలైట్ అయ్యేలాగా చేసుకున్నాము. ఆ ఫ్లవర్ అలాగే మనకి బోర్డర్ పార్ట్ వచ్చేసిన ఆ డిజైన్ కూడా అసలు ఎంత డిఫరెంట్ గా అనిపిస్తుందో. ఇది మనకి ఏంటంటే ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి అలా రన్నింగ్ అవుతూ ఇచ్చేస్తూ సేమ్ అదే మనకి పళ్ళు పార్ట్ కి ఇచ్చేసారనమాట. డిజైన్ కూడా భలే ఆ ఫ్లవర్స్ అక్కడక్కడ మనకి వైట్ కలర్ ప్రింటింగ్ వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంది. అలాగే మనకి ఇదే కలర్ కాంబినేషన్ తో అంటే సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అయితే కస్టమైజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ బ్లౌజ్ కూడా చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ ఏదైతే మనం కాంట్రాస్ట్ కలర్ ప్లాన్ చేసుకున్నాం కదా అదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ కలర్ ప్లాన్ చేసుకున్నాము. అలాగే లైట్ మనకి శనగపిండి రంగు కలర్ తోనే మనకి ఇక్కడ వైట్ కలర్ కూడా వచ్చేలాగా మనకి ఇట్లా డిజైన్ అయితే చేసుకున్నాం అనమాట. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. ఈ రోజు చూసినవన్నీ కూడా మనకి కంఫర్ట్ క్లాతింగ్ అండి, మస్లిన్ సిల్క్ అండ్ ఈజీ టు మెయింటెనెన్స్. సింపుల్ గా పార్టీస్ కి చక్కగా ఏంటంటే కంఫర్ట్ గా ప్లాన్ చేసుకుని కట్టేసుకునే ప్లాన్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ శారీ చూద్దాము. లైట్ సీ గ్రీన్ కి పీచ్ కలర్ తో మనం ప్రింట్ చేసుకున్న శారీ అండి. అసలు ఎంత క్లాసీగా ఉందో కలర్ కాంబినేషన్ కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి షైనీ లుక్ వచ్చేస్తూ శారీ అంతా కూడా. అండ్ దీని మీద వచ్చేసిన లీఫీ డిజైన్ చెప్పాను కదా మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఈ రోజు హాఫ్ ఆఫ్ ద శారీ అంతా కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేస్తూ అండ్ హాఫ్ వచ్చి మనకి ఎక్కువ ప్రింటింగ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఈరోజు శారీస్ ఆల్మోస్ట్ అన్నీ అంతే. అండ్ అక్కడక్కడ మనం ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ లీఫీ డిజైన్ పీచ్ అండ్ వైట్ కాంబినేషన్ తో మనకి అక్కడక్కడ ఇచ్చేస్తే అండ్ హాఫ్ నుంచి కూడా మనకి ఈ శారీలో
చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చేసారు అండ్ ఇట్లా వేవ్స్ లాగా మనకి ఇట్లా బోర్డర్ పార్ట్ అయితే ఇచ్చేసారు అనమాట. కలర్ కాంబినేషన్ కానీ దీని మీద వచ్చేసిన ప్రింటింగ్ కానీ భలే డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ ఈ సారీకి వచ్చేసిన పళ్ళు పార్ట్ కొంచెం హెవీగా వేవ్స్ డిజైన్ ఇచ్చేస్తూ అలాగే అక్కడక్కడ లీఫీస్ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ప్లాన్ చేసుకున్నాము. ఏదైతే సారీలో మనం కాంట్రాస్ట్ కలర్ చూస్ చేసుకున్నామో అదే కలర్ బ్లౌజ్ అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు బ్లౌజ్ అయితే చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి మనకి పీచ్ కలర్ కి సీ గ్రీన్ తో ప్రింట్ చేసుకున్నాము. సేమ్ సారీలో ఏదైతే డిజైన్ ఉందో అదే మనకి వేవ్స్ డిజైన్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ ఈ సారీ వచ్చేసి మనకి 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మనకి ప్యూర్ జూట్ అండ్ క్రేప్ మిక్స్ సారీ. మనం ఆల్రెడీ కొన్ని సారీస్ చూసాం కదా. ఇది వచ్చేసి మనకి ఏంటంటే లంగా ఓణి స్టైల్లో ఉంటుంది. ప్రింటింగ్ వచ్చేసి మనకి హాఫ్ ఆఫ్ ద చిన్న చిన్న డిజైన్ వచ్చేస్తూ ఇది వచ్చేసి మనకి ఓణి కాంబినేషన్ అనమాట. ఈ కలర్ ఇటువైపు వచ్చేసి మనకి ప్రింటింగ్ చూసుకుంటే చిన్న చిన్న ఒక ముగ్గులు వేసినట్టుగా ఇచ్చారు. అండ్ హాఫ్ నుంచి కూడా నీ నుంచి కూడా ఈ ప్రింటింగ్ అనేది మనకి ఇట్లా మ్యాంగో బుటీస్ ఇచ్చారు. చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మనకి ఏంటంటే కొంచెం వైట్ కలర్ లాగా ఎక్కువ బ్రైట్ కాంబినేషన్, పింక్ మీద వైట్ వచ్చేసరికి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ సారీకి వచ్చేసిన పళ్ళు పార్ట్ అంటే ఇదంతా కూడా మనకి ఓణి టైప్ అనమాట, ఓణి వేసుకున్నట్టుగా ఉంటుంది. అండ్ కిందకు వచ్చేసరికి ఈ ఏదైతే ఈ డిజైన్ ఉందో చూసారా ఇట్లా రౌండ్ షేప్ లో, ఇది వచ్చేసి మనకి లెహంగా మోడల్లో ఉంటుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదంతా మనకి పళ్ళు పార్ట్ డిజైన్ అనమాట. అండ్ లెహంగా టైప్ మోడల్ వచ్చేసి మనకి ఇటువైపు ఈ విధంగా ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ అండ్ ముఖ్యంగా ఏంటంటే దీని మీద వచ్చేసిన వైట్ కలర్ ప్రింటింగ్ డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే రన్నింగ్ అవుతూ ఈ సారీకి మనకి ఏదైతే మనం డార్క్ వైట్ కలర్ తో వేసుకున్నాం కదా, బ్లౌజ్ అయితే చూద్దాం. ఇదే కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ వైట్ కలర్ కాంబినేషన్. అసలు జూట్ ఏంటంటే ఎంత షైనీ ఇస్తుందో సేమ్ ఏదైతే మనకి పింక్ కలర్ కాంబినేషన్ లోనే మనకి ప్రింటింగ్ అంతా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ ఈ సారీ వచ్చేసి మనకి సారీ అంతా కూడా మనకి 6 మీటర్స్ ఉంటే బ్లౌజ్ వచ్చేసి మనకి 1 మీటర్ ఉంటుంది. టోటల్ 7 మీటర్స్. అండ్ ఈ సారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది అనమాట. ఎక్స్ట్రా కస్టమైజేషన్ నేను చెప్తూనే ఉంటాను కదా. ఇప్పుడు డిఫరెంట్ కట్ వర్క్స్ కానీ స్కెలా బోర్డర్ ఫిల్లింగ్ వర్క్ ఇట్లా అన్ని నేను ఆల్మోస్ట్ చూపించేసాను. టజల్స్ ఏ సారీకైనా ప్లాన్ చేసి ఇస్తామన్నమాట. సో మీరు పర్సనల్ గా పింగ్ చేస్తే ఏ సారీ కావాలంటే కూడా మీరు ప్లాన్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చు. అనదర్ బ్యూటిఫుల్ సారీ అండి. ఇది కూడా మనకి ఏంటంటే జూట్ అండ్ క్రేప్ మిక్స్ సారీ. బట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే బ్లాక్ అండ్ వైట్ ఈ కలర్ కాంబినేషన్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా. దీని మీద వచ్చేసి నేను డిఫరెంట్ గా ప్రింట్ చేయించేసాను. అండ్ ఆ ఫ్లవర్ డిజైన్ అలాగే బోర్డర్ పార్ట్ కి వచ్చేసిన సింపుల్ ఆ లీఫీ డిజైన్ కూడా అసలు ఎంత అంటే డిఫరెంట్ గా ఉందన్నమాట. మనకి ఈ డిజైన్ కూడా ఈ టైప్ ఆఫ్ ఈ కస్టమైజేషన్ మనకి ఎక్కడా దొరకదు. ఇది వచ్చేసి మనకి శారీ వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్ శారీ అంటే ఏంటంటే మనకి లెహంగా ఓణి స్టైల్లో ఇచ్చేస్తే హాఫ్ ఆఫ్ ద శారీ మొత్తం కూడా చిన్న చిన్న చెరుకు గడలు అక్కడక్కడ మనకి ఏంటంటే ఆ ఫ్లవర్ లో కలసం వచ్చినట్టు లైక్ మనకి ఏంటంటే ఒక సంక్రాంతి ఫీలింగ్ వచ్చేసేలాగా ఉంది. శారీ అంతా కూడా అంతే ఉంది. అండ్ బోర్డర్ పార్ట్కి వచ్చేసరికి మనకి డిజైన్ కూడా మనకి ప్రింటింగ్ డిఫరెంట్ గా ఉందన్నమాట. అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి అక్కడక్కడ చిన్న చిన్న కలసం లాగా ప్రింటింగ్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ఏదైతే మనకి లెహంగా మోడల్ అని చెప్పాను కదా, అది మనకి ఇట్లా పళ్ళు పాటలు కూడా వైట్ కలర్ తో ఇచ్చారు. అండ్ లెహంగా మోడల్ వచ్చేసరికి మనకి ప్యూర్ వైట్ అండ్ బ్లాక్ శారీ అని చెప్తున్నాను కదా. ఇది వచ్చేసి మనకి లెహంగా మోడల్లో ఇచ్చేసిన లెహంగా టైప్ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము. కలర్ కాంబినేషన్ కానీ శారీ లుక్ కానీ చాలా బాగుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లోనే మనం సారీ ఎలా అయితే ఉందో అలాగే బ్లౌజ్ కూడా మనం చూస్ చేసుకున్నాము. ప్రింటింగ్ కూడా సేమ్ అదే మనకి కలసము కొబ్బరి చెట్టు అట్లా వచ్చేలాగా ఉందన్నమాట. కలర్ కాంబినేషన్ అయితే అసలు ఎవర్ గ్రీన్ కదండి. సారీ చాలా బాగుంది. అండ్ ఈ సారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి. ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ ఆర్గన్జా సారీ మీద ప్రింటింగ్. అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో ఈ సారీ కూడా అంతే సాఫ్ట్ ఉంది. ఈజీ టు క్యారీ, ఈజీ టు మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న పార్టీస్కి ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ దీని స్పెషాలిటీ వచ్చేసి మనకి ఇది కూడా మనకి ఏంటంటే సారీ అంతా కూడా లెహంగా అండ్ ఓణి స్టైల్లో ఉంది. సారీ అంతా కూడా మనకి ఏదైతే ఓణి ఉందో లైట్ గ్రే కలర్ కాంబినేషన్ మీద లెమన్ ఎల్లో కాంబినేషన్ తో చిన్న చిన్న బర్డ్స్ ఇట్లా ఫ్లై అవుతున్నట్టుగా ప్రింటింగ్ చేశారు. అసలు ఎంత డిఫరెంట్ గా ఉందో, భలే సింపుల్ ఉంది, క్లాస్ గా అనిపిస్తుంది. అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పాట్ వచ్చేసరికి మనకి ఏదైతే ఓణి
లెహెంగా టైప్ లో కలర్ ఇచ్చేసుకున్నాము. అదే కాంబినేషన్ లో అదే లెమన్ ఎల్లో కాంబినేషన్ మీద ప్రింటింగ్ డిఫరెంట్ గా ఒక లీఫీ డిజైన్ లేదంటే ఫ్లవర్స్ వచ్చేసాయి అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ లెహంగా వైపు మనం కట్టుకునే వైపు వెళ్ళేట ప్రిల్స్ దగ్గర వచ్చేసి మనకి ఈ లైన్ అనేది మనకి డిఫరెంట్ గా బ్లాక్ ప్రింట్స్ మనకి ఇట్లా ప్రింటింగ్ అయితే డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి హైలైట్. అండ్ ఇది వచ్చేసి మనకి లెహంగా వైపు మనం ఎట్లయితే లెహంగా వైపు కట్టుకుంటామో కుర్చీల వైపు ఆ ప్రింటింగ్ కూడా చూడండి ఎంత న్యాచురల్ గా క్లాసీగా అనిపిస్తుంది. దట్టు ఆర్గన్జా కదా, ఆర్గన్జా టైప్ అంతా కూడా భలే సాఫ్ట్ లుక్ తో ఉందండి, సాఫ్ట్ ఆర్గన్జా. అండ్ మళ్ళీ ఇటువైపు మళ్ళీ ఇదంతా కూడా మనకి ఏంటంటే ప్రిల్స్ వైపే వచ్చింది, ఇట్లా ప్రిల్స్ దగ్గర ఇట్లా వచ్చింది. మళ్ళీ ఇటువైపు శారీ అంతా కూడా నార్మల్ గా గ్రే కలర్ కాంబినేషన్ మీద లెమన్ ఎల్లోతోనే ఇచ్చేసారు. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము. అండ్ ఈ శారీకి మనం కాంట్రాస్ట్ చూస్ చేసుకున్న బ్లౌజ్ వచ్చేసి లెమన్ ఎల్లో విత్ లైట్ గ్రే కాంబినేషన్ మీద డిఫరెంట్ ప్రింటింగ్ తో ప్లాన్ చేసుకున్నాం అనమాట. కలర్ కాంబినేషన్ బాగుంది. అండ్ సాఫ్ట్ ఆర్గన్జా కదా, ఎంత లైట్ వెయిట్ ఉందో, కంఫర్ట్ అయితే ఉందండి. మనం ఏ సీజన్ లో అయినా కట్టుకునేటట్టు ఉంది. అండ్ ఈ డిఫరెంట్ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. సో వీటికి మనకి ఎక్స్ట్రా టజిల్స్ లేదంటే ఏదైనా కట్ వర్క్ అట్లా కావాలంటే మీరు పర్సనల్ గా పింగ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చూద్దాము. ఈ శారీ వచ్చేసి మనకి ప్యూర్ సాఫ్ట్ ఆర్గన్జా మీదనే, బట్ కలర్ కాంబినేషన్ అయితే అసలు ఎంత డిఫరెంట్ గా ఉందో, లావెండర్ విత్ పర్పుల్ కాంబినేషన్ అనమాట. ఈ శారీకి వచ్చేసిన ప్రింటింగ్ కూడా అంతే మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అక్కడక్కడ లోటస్ ఫ్లవర్స్ లాగా ఇచ్చేస్తూ, బట్ హాఫ్ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి ఏంటంటే ఇట్లా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. ఒక త్రీ ఫ్లవర్స్ దాని మీద అంతా కూడా మనకి ఏంటంటే ఒక పర్పుల్ అండ్ వైట్ షేడ్ వచ్చేలాగా మనం ఆ ఫిల్లింగ్ అనేది మనకు ఆ కలర్ తో ప్లాన్ చేసుకున్నాం అనమాట. భలే డిఫరెంట్ గా ఉంది. అండ్ బోర్డర్ పార్ట్ వచ్చేసరికి ఒక లతల్ లాగా ఒక మ్యాంగో డిజైన్ షేప్ వచ్చేలాగా ఒక గర్ల్స్ కుట్టు లాగా మనకి ఆ బోర్డర్ పార్ట్ రన్నింగ్ అవుతూనే ఉంది. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి షైనీ ఇచ్చేస్తూ, దట్టు మనకి ఏంటంటే సాఫ్ట్ గా భలే ఉందండి. ఆర్గన్జా అంటే మనకు స్టిఫ్ ఉంటది అనుకుంటారు, బట్ ఇది వచ్చేసి మనకి ఫాలింగ్ సాఫ్ట్ ఆర్గన్జా అనమాట. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి 2 శారీస్ చక్కగా 2 కలర్ కాంబినేషన్స్ అనమాట. పర్పుల్ కనిపిస్తుంది, అలాగే లావెండర్ షేడ్. పర్పుల్ మీద వచ్చేసరికి మనకి కొంచెం 2 ఫ్లవర్స్ 2 కలర్స్ ఎక్కువ తీసుకుని పీచ్ అండ్ వైట్ కలర్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ హాఫ్ అండ్ హాఫ్ తో కంటిన్యూ అవుతూ ఇచ్చేసారు. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ చక్కగా మనకి ఏదైతే శారీలో కలర్స్ తీసుకున్నామో పర్పుల్ అండ్ లావెండర్ షేడ్ వచ్చేసి మనకి బోర్డర్ పార్ట్ చూస్ చేసుకున్నాము. అండ్ దీని మీద వచ్చేసి మనకి సేమ్ అదే ప్రింటింగ్ అనమాట. శారీలో ఉన్నదే పర్పుల్ అండ్ వైట్ కలర్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ ఈ ఆర్గన్జా శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ శారీ చూద్దాము. ఇది కూడా మనకి ఏంటంటే సాఫ్ట్ ఆర్గన్జాలోనే కలర్ కాంబినేషన్ కూడా మనం ఇంతకు ముందు చూసాం కదా, గ్రే అండ్ లెమన్ ఎల్లో. బట్ ఓన్లీ థింగ్ ఈస్ మనకి అంత శారీ అంతా కూడా చిన్న చిన్న ప్రింటింగ్ అనమాట. లెహంగా ఓన్లీ స్టైల్లోనే ఈ శారీ కూడా ఉంది. అండ్ శారీ మీద వచ్చేసిన ప్రింటింగ్ చూసుకుంటే ఇంతకు ముందు చిన్న చిన్న బర్డ్స్ డిజైన్ ఇచ్చేస్తే ఇది వచ్చేసి చిన్న చిన్న ఒక ఫ్లవర్స్ లాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఆ ప్రింటింగ్ కూడా అక్కడక్కడ ఒక బంచ్ లాగా ఒక స్లాంటింగ్ లైన్ లో మనకి అట్లా ప్రింట్ చేసుకున్నాం. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ అక్కడక్కడ ఈ వైట్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. అండ్ ఈ శారీకి వచ్చేసిన హైలైట్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి లెమన్ ఎల్లో మీద వైట్ అండ్ గ్రే కాంబినేషన్ తో ఈ ఏదైతే మనకి ప్రింటింగ్ ఉందో ఇదే మనకి హైలైట్ అయితే ఉందండి. కలర్ కాంబినేషన్ అయితే అసలు ఎంత క్లాసీగా ఉందో, దట్టు సాఫ్ట్ శారీ. అండ్ దీనికి మనకు వచ్చేసిన లెహంగా మోడల్ వచ్చేసి మనకి లెమన్ ఎల్లో శారీకి ప్రింటింగ్ అంతా కూడా మనకి ఇట్లా ఫస్ట్ వచ్చేసి మనకి ఈ గొలుసు కట్టు భలే అందంగా ఇచ్చేసారు ఆ ప్రిల్స్ దగ్గర. అండ్ శారీ వచ్చేసి మనకి ఈ కలర్ కాంబినేషన్ ఏదైతే మనం పళ్ళు పాటలో బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ కింద చూసాం కదా అదే మనకి శారీలో ఇచ్చేసారు అనమాట. ఇది వచ్చేసి మనకి శారీ లుక్ ఇట్లా ఉంటుంది. అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. శారీకి వచ్చేసిన బ్లౌజ్ చక్కగా ఒక 2 కలర్ కాంట్రాస్ట్ తీసుకుని లెమన్ ఎల్లో అండ్ గ్రే కాంబినేషన్ మీద సేమ్ ప్రింటింగ్ ప్లాన్ చేసుకున్నాం. భలే హైలైట్ అవుతూ ఆ గ్రే మీద లెమన్ ఎల్లో చాలా బాగా కనిపిస్తుంది హ్యాండ్స్ కి. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ ఇంకొక ఆర్గన్జా శారీ ఉంది, చూసేద్దాం. ఆర్గన్జాలోనే అనదర్ కలర్ కాంబినేషన్ అండి, లావెండర్ అండ్ పర్పుల్ షేడ్. ఇది కూడా మనకి ఇంతకు ముందు ఒక కలర్ కాంబినేషన్ సేమ్ చూసాం కదా. ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ ప్రింటింగ్. అక్కడక్కడ మనకి ఏంటంటే ఒక డైమండ్ షేప్ లోనే ప్రింటింగ్ ఒక ఏంటంటే ఒక డిజైన్ ఇచ్చేస్తూ ఏంటంటే ఒక మెహందీ వేసినట్టుగా సింపుల్ గా ఇచ్చేస్తూ అక్కడక్కడ మనకి ఇట్లా
ఈ తీగల్లాగా డిజైన్ ముగ్గులాగా ఒక గొలుసు కట్ ఇచ్చేసారనమాట. అండ్ ఈ బోర్డర్ పార్ట్ చూసుకుంటే మనకి ఎంత సింపుల్ గా చిన్నగా ఇచ్చారో, చిన్న ఒక మ్యాంగో షేప్ తీసుకుని ఒక గొలుసు కట్ లాగా ఒక వేవ్ డిజైన్ లాగా ఇచ్చేసారనమాట. సారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకి ఇదే ప్రింటింగ్ కంటిన్యూ అవుతూ పళ్ళు పాటుకు వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నాము. పర్పుల్ షేడ్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్, అలాగే మనకి ఇట్లా డైమండ్ షేప్ లోనే ఒక షేప్ ఇచ్చేసారనమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూద్దాము. ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ డిజైన్ పర్పుల్ షేడ్ కి లావెండర్ షేడ్ తో మనకి బోర్డర్ పార్ట్ చేసుకున్నాము. అండ్ దీని మీద ప్రింటింగ్ కూడా ఏదైతే మనం ఒక డైమండ్ షేప్ లో ప్లాన్ చేసుకున్నామో శారీలో అదే కలర్ కాంబినేషన్ తో వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ ఆర్గంజా శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది అనమాట. ఇలాగే మనకి యాజ్ ఇట్ ఈజ్ శారీ అయితే ఇదే ప్రైస్ లో వస్తుందండి. లేదు మనకి ఏమైనా ఎక్స్ట్రా కస్టమైజేషన్ లైక్ టజిల్స్ కానీ కట్ వర్క్ కానీ ఇంకేమైనా వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అట్లా కావాలంటే మీరు పర్సనల్ గా థింక్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి. మస్లిన్ సిల్క్ లోనే మనం ఓన్లీ ఇప్పటి వరకు ప్రింట్స్ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి నేను ఒక 2 కేటలాగ్ ఏంటంటే కొంచెం సింపుల్ గా కట్ వర్క్ చేపించేస్తూ శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇట్లా జర్దోజీ ఎంబ్రాయిడరీ వర్క్ చేసేసుకున్నాం అనమాట. ఆ ఫ్లవర్స్ కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాము, బ్రైట్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ షేడ్ తో. అండ్ శారీ అంతా కూడా మనకి ఏంటంటే యూవీ కట్ వర్క్ ఇచ్చేస్తారండి. బోర్డర్ పార్ట్ అంతా కూడా మనకి యూవీ కట్ వర్క్ ప్లాన్ చేసుకున్నాము. అది కూడా మనకి ఏంటంటే లైట్ లీఫీ గ్రీన్ కాంబినేషన్ అనమాట. అండ్ ఈ పీచ్ కలర్ మీద అక్కడక్కడ ఈ బంచెస్ ఏదైతే మనం ప్లాన్ చేసుకున్నామో ఎంబ్రాయిడరీ వర్క్ డిఫరెంట్ గా అయితే ఉంది. అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పార్ట్ కూడా ఆల్ ఓవర్ శారీ అంతా ఎలా అయితే బంచెస్ తీసుకున్నామో అదే కలర్ కాంబినేషన్ తో బంచెస్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. బట్ ఎంత డిఫరెంట్ గా ఉందో, కట్టుకుంటే ఏంటంటే లైట్ వెయిట్ కంఫర్ట్ ఉంది. దట్టు ఏంటంటే కొంచెం ఈ ఎంబ్రాయిడరీ కట్ వర్క్ ఇచ్చేసరికి కొంచెం ఏంటంటే కొంచెం బ్రైట్ గా కనిపిస్తూ బాగుందన్నమాట శారీ. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము. ఈ శారీకి మనం ప్లాన్ చేసుకున్న కాంట్రాస్ట్ బ్లౌజ్ లైట్ లీఫీ గ్రీన్ కి సేమ్ అదే యూవీ కట్ వర్క్ పీచ్ కలర్ తో ప్లాన్ చేసుకుంటే ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్ వచ్చేసి మనకి ఇదే గ్రీన్ కంటిన్యూ చేస్తూ పింక్ కలర్ తో మనం ఇట్లా ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసుకున్నాం అనమాట. ఈ శారీ కలర్ కాంబినేషన్ కానీ అండ్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ శారీ వచ్చేసి మనకి 6 మీటర్స్ ఉంటుంది, బ్లౌజ్ వచ్చేసి మనకి 1 మీటర్ అనమాట. ఈ బ్యూటిఫుల్ మస్లిన్ సిల్క్ శారీ అలాంగ్ విత్ కట్ వర్క్ అలాగే మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ తో కలిపి 4999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ శారీ చూద్దాము. మస్లిన్ సిల్క్ లోనే అనదర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఒకటి తీసుకొచ్చానండి. ఇది కూడా మనం ఏంటంటే ఫుల్ గా శారీ మొత్తం కట్ వర్క్ చేసుకున్నాము చక్కగా యూ షేప్ లో. అలాగే ఈ ఫిల్లింగ్ వర్క్ అనమాట. ఈ బంచ్ ఆఫ్ ఏదైతే ఉందో లోటస్ ఫ్లవర్ అసలు ఎంత అందంగా ఉందోనండి. కలర్ కాంబినేషన్ మీద ఈ లావెండర్ షేడ్ మీద లెమన్ ఎల్లో అక్కడక్కడ ఇట్లా జర్దోజీ వర్క్ లాగా లతల్లాగా డిజైన్ ఇచ్చుకున్నాము. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ చాలా ఎక్కువగా తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ భలే డిఫరెంట్ గా అనిపిస్తుంది. కట్ వర్క్ కూడా చూసుకుంటే మనకి లెమన్ ఎల్లో షేడ్ లో యూ షేప్ లో భలే డిఫరెంట్ గా కట్ వర్క్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ కూడా అక్కడక్కడ మనకి హైలైట్ అయ్యేలాగా ఈ ఫిల్లింగ్ వర్క్ అయితే చేసుకున్నాం అనమాట. ఈ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బాగుంది కదా. బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూద్దాం. బ్లౌజ్ అయితే మనకి ఏదైతే గ్యాప్ వర్క్ అలా ఫిల్లింగ్ వర్క్ చేసుకున్నామో అదే కలర్ కాంబినేషన్ ప్లాన్ చేసుకున్నామండి. అది చూస్తేనే ఆ బ్రైట్నెస్ అసలు ఎంత బాగుందో. కట్ వర్క్ వచ్చేసి మనకి యూ షేప్ లోనే లైట్ లావెండర్ షేడ్ లో కట్ వర్క్ చేసుకున్నాము. ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్ చూసుకుంటే భలే డిఫరెంట్ గా ఇదంతా కూడా లోటస్ ఫ్లవర్ అంతా కూడా లావెండర్ షేడ్ వచ్చేసింది. గ్రీన్ కలర్ అట్లానే ఉందన్నమాట. అండ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. దట్టు ఏంటంటే ఈ మస్లిన్ సిల్క్ మీద చేసేసరికి ఆ సాఫ్ట్నెస్ షైన్ లుక్ ఎంత ఏంటంటే కట్టుకుంటే కూడా ఏంటంటే కంఫర్ట్ ఫీల్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 4999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ శారీ చూద్దాము. మస్లిన్ సిల్క్ లోనే ఏదైతే నేను కట్టుకుని ఉన్నాను కదా ఆ శారీ మీకు చూపించేస్తాను. ఈ శారీ స్పెషాలిటీ వచ్చేసి బోర్డర్ పార్ట్ చూసుకుంటే మనకి ఆల్ ఓవర్ బోర్డర్ పార్ట్ మొత్తం కూడా స్కెలాప్ బోర్డర్ అండి. ఒకవైపు వచ్చేసి మనకి యూ షేప్ ప్లాన్ చేసుకుంటే ఒకవైపు చక్కగా ఇట్లా మౌంటైన్ డిజైన్ లాగా ప్లాన్ చేసుకున్నాము. చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఈ శారీలో వచ్చేసిన ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చేసి అంతా కూడా మనకి ఏంటంటే యాప్లిక్ వర్క్ అనమాట. దానిలో కూడా మనకి జర్దోజీ ప్లాన్ చేసుకున్నాము. దీనికి కూడా ఏంటంటే మనకి సింపుల్ గా కట్ వర్క్ ఇచ్చుకున్నాం అనమాట. 3 కలర్స్ ఉన్నాయి, గ్రీన్ అలాగే పింక్ ఆరెంజ్. వాటిల్లో కూడా ఏంటంటే షేడ్స్ ఉన్నాయి, లావెండర్ ఉంది, ఎల్లో ఉంది, అట్లా ఉంది అనమాట. అక్కడక్కడ అనమాట శారీ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంతా కూడా
వాళ్ళే ఎక్కువ ఒక ప్యాచెస్ లాగా ఆ బోర్డ్ అవి ఏంటంటే హైలైట్ అయ్యేలాగా చేసుకున్నాము. కలర్ కాంబినేషన్ బాగుంది. సీ గ్రీన్, లైట్ సీ గ్రీన్ కి పీచ్ కలర్ బోర్డర్ పాటించుకున్నాము. అండ్ ఈ సారీ వచ్చేసి మనకి 6 మీటర్స్ ఉంటే బ్లౌజ్ మనం కాంట్రాస్ట్ తీసుకుని పీచ్ కలర్ లోనే ప్లాన్ చేసుకున్నాం అనమాట. అది కూడా మనకి 1 మీటర్ అయితే ఉంటుంది. అండ్ ఈ బోర్డర్ పార్ట్స్ కూడా భలే హైలైట్ గా ఉన్నాయి. మనకి అట్లా ప్రిల్స్ దగ్గర కూడా ఆ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చేస్తూ చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట ఈ సారీ అయితే. అండ్ ఈ సారీకి వచ్చేసిన బోర్డర్ పార్ట్ ఎలా ఉందో పళ్ళు పార్ట్ కి వచ్చేసి మనకి ఇట్లా టజల్స్ ప్లాన్ చేసుకున్నామంటే సీ గ్రీన్ అండ్ పీచ్ వర్క్ వచ్చేలాగా. కలర్ కాంబినేషన్ బాగుంది. టజల్స్ కూడా భలే డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ సేమ్ లైక్ ఇదే కాంబినేషన్ లో బ్లౌజ్ ప్లాన్ చేసుకున్నాము పీచ్ కలర్ లో, అది కూడా మీకు చూపిస్తాను. యాప్లిక్ వర్క్ వచ్చేలాగా బ్లౌజ్ ప్లాన్ చేసుకున్నాము. సేమ్ అదే బంచ్ తీసుకొని ఎంత క్లాస్ గా ఉందో. అలాగే ఈ స్కలా బోర్డర్ కూడా మనకి లైట్ సీ గ్రీన్ తో 2 షేప్స్ వచ్చేలాగా వచ్చిందనమాట. పీచ్ కలర్ తో బ్లౌజ్ ఇచ్చేసారు. సారీ అయితే అసలు ఎక్సలెంట్ గా ఉందండి. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి మనకి 5999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా, మనకి ప్రైస్ కి తగ్గట్టు క్వాలిటీ ఉంటుంది. సో దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుని కస్టమైజ్ చేసాము. సో ఈ రోజు చూపించిన డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి కదా. ప్రింటింగ్ చూసాము, అలాగే ఇట్లా వర్క్స్ చూసాము. ఇంకా ముందు కూడా ఇలాంటి డిఫరెంట్ సారీస్ మనం తీసుకొస్తూనే ఉంటాము. సో ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి వాట్సాప్ చేయండి, ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.